పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత ప్రమాదం గతంలో ఎప్పుడు లేదు. ఇప్పుడు అంత ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికులు పడ్డారు. ఎంతమందిని పనుల నుంచి తీసేస్తామని చెప్పని గతంలో ఏనాడు కూడా ఇటువంటి ప్రకటన వచ్చిన పరిస్థితి లేదు. ఈ ప్రకటన రావడానికి కారణం ఏమిటి? ఈరోజు స్టీల్ ప్లాంట్ 3 ఫర్నేసులు నడిచి 100% గారి ఉత్పత్తి జరిగితే ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు సరిపోరు. కాంట్రాక్ట్ కార్మికులను ఇంకా అదనంగా నియమించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తానంటున్నావు, పర్మనెంట్ ఎంప్లాయీస్ వీఆర్ఎస్ ఇచ్చి పంపిస్తానంటున్నావు, కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తానంటున్నారు. మీరు 100% ఉత్పత్తిగానే సాధించేదంటే ఉన్న కార్మికులు చాలా పరిస్థితులు 100% ఉత్పత్తికి ఒక్క కార్మికులు కూడా ట్రాన్స్ఫర్ చేయక్కర్లేదు, వీఆర్ఎస్ ఇవ్వక్కర్లేదు, తొలగించక్కర్లేదు. కానీ మీరు 100% ఉత్పత్తి చేయకుండా ఈ పని చేస్తున్నారంటే మీరు స్టీల్ ప్లాంట్ నడపడానికి ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నడపడానికి సిద్ధంగా లేదు. ప్రైవేటీకరణ చేస్తాం, లేకపోతే మీరు కానీ ప్రైవేటీకరణ చేయకపోతే దీన్ని మూసేస్తామని చెప్పని, అమ్మేస్తాం లేకపోతే మూసేస్తామని చెప్పని చెప్తా ఉన్నారు. మేము ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులుగా ప్రభుత్వానికి ఒకటే హెచ్చరించాల్సుకున్నాం. మూసేస్తాం లేకపోతే చంపేస్తామంటే మూకునేవాడు ఎవరు లేదు. ఖబర్దారు మీ సంగతి తేలుస్తామని చెప్పని కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా 13 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇక్కడికి వచ్చాం. మనం కోరడం ఒకటే, మీరు చిత్తశుద్ధితోటి ఈ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో నడపండి. మాకే కాదు, మా బిడ్డలకి, మా తర్వాత తరం వాళ్ళకి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుంది, ఉపాధి వస్తుంది. మొత్తం రిటైర్ అయిపోతా ఉన్నారు. పక్క కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి లేకపోతే ఎలా బతకాలి? మన పక్కనే గంగవరం పోర్టు ఉంది. పోర్టు ఎంత కూలిస్తున్నారు? 350 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులకి కనీస హక్కులు ఉన్నాయంటే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి సాధ్యపడింది. స్టీల్ ప్లాంట్ లో కార్మిక సంఘాలు, ప్రత్యేకంగా సిఐటియు బలంగా ఉంది కాబట్టి మన హక్కులన్నీ కూడా ఈ రోజు వరకు మనం నిలబెట్టుకుంటూ వస్తా ఉన్నాం. కానీ 2014 నుంచి ఏదైతే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిందో ఆ రోజు నుంచి మనకు ఉన్న హక్కులన్నీ కూడా ఒకటి పోతా ఉన్నాయి. ఈ రోజు కొత్త హక్కులు రావట్లేదేమిట, ఉన్న హక్కులు పోతున్నాయని చెప్పని ఆందోళనలో ఉంటే ఉన్న ఉద్యోగాలు తీసేస్తామని చెప్పని ప్రకటించడం చాలా దుర్మార్గం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చల్లని పని, వాళ్ళు చేసిన పని భవిష్యత్తులో కూడా నిన్న శ్రీనివాస్ గారు చెప్తారు, మనకి ప్రమాదం ఇంకా పోలేదు, ప్రమాదం పోలేదు. వేరే రంగు ఐడెంటిటీ కార్డు ఇస్తానంటున్నాడు, పాస్ వేరే కాలం పాస్ ఇస్తానంటున్నాడు. పాస్ ఇవ్వటం అంటేనే మనకు తెలుసు యాజమాన్యం ఉన్న హక్కుల్లో ఒకటి తీసేసే పరిస్థితి ఉంది. మనం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి మొత్తం మద్దతు ఉంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున పోట్లాడు చేసి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగలేకుండా స్టీల్ ప్లాంట్ 100% ఉత్పత్తి చేసే విధంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. తెలియజేస్తా ఉన్నారు. అలాగే నేను ఒక అంశం చెప్పదలుచుకున్నాను. మనకి ఇక్కడికి వచ్చి ఏదైతే స్టీల్ మంత్రిగా ఉన్నారో కుమారస్వామి గారు ఒక ప్రయత్నం చేసి వెళ్ళారు, స్టీల్ ప్లాంట్ మీద 100% నడుపుతాం, ఈ 40 రోజుల్లో ఒక రోడ్డు మీద తీసుకొని వస్తామని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు 2 ఫర్నేసులు వేసి 1 ఫర్నేస్ కి డీలర్ ఉత్పత్తి తగ్గిపోయింది. అలాగే ఇప్పుడు ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నితీష్ కుమార్ బీహార్ వాళ్ళ మీద ఆధారపడింది. అలాగే మన మీద మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళ మీద ఆధారపడింది. ఈ ఇద్దరు పార్టీల మీద ఆధారపడింది. నితీష్ కుమార్ బీహార్ ఆయన ఏం చేశాడు? మా రాష్ట్రానికి మీరు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వకపోతే మీ ప్రభుత్వానికి విత్డ్రా చేస్తాను, నాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానో లేదంటే 48,000 కోట్ల రూపాయలు ఈ రోజు మోడీ మెడలో వచ్చి బీహార్ నితీష్ కుమార్ తీసుకెళ్లిపోయాడు. అలాగే జీపీసీఎల్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ గుజరాత్ కంపెనీకి మన దగ్గర ఉన్నటువంటి హెచ్పీసీఎల్ నుంచి, ఐఓసీ నుంచి, అలాగే ఓఎన్జీసీ నుంచి 8,000 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించి ఆ పరిస్థితులు కాపాడుకున్నారు. ఇంకా కుమారస్వామి గారు కర్ణాటకలో ఉన్నటువంటి విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ కి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి మన విశాఖలో అనేక త్యాగాల ఫలం 32 మంది ప్రాణ త్యాగాల ఫలం, నిర్వాచనంలో కూడా 16,000 మంది నిర్వాచనంలో భూములు త్యాగం చేశారు. ఈ రోజు వరకు స్టీల్ ప్లాంట్ ఈ స్థాయికి రావడానికి కాంట్రాక్ట్ కార్మికులు అనేక మంది
ఆ పోరాటానికి మీరందరూ కూడా సిద్ధంగా